హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈరోజు అయితే నేను మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక డివైస్ అయితే బుక్ చేశానండి. ఆ డివైస్ ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో ఉంది మినీ పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ అనమాట. ఇది యూఎస్బి ద్వారా పనిచేస్తుంది. యూఎస్బి ద్వారా ఛార్జింగ్ విత్ మామూలుగా ఛార్జింగ్ ద్వారా పనిచేస్తుంది, అలాగే యూఎస్బి ద్వారా కూడా పనిచేస్తుంది. యూఎస్బి ద్వారా ఛార్జింగ్ తీసుకుని మనకైతే సింగిల్గా ఛార్జింగ్ తోటైతే పనిచేస్తుంది ఫ్యాను. ఇది హ్యాండ్ ఫ్యాన్ అనమాట. ఈ హ్యాండ్ ఫ్యాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం కూడా తీసుకెళ్ళి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మామూలుగా చిన్న ఎంత ఉంటుంది మినీ ఫ్యాను. ఈ ఫ్యాన్ అయితే మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఈ ఫ్యాన్ అయితే నేను ఈరోజు అన్బాక్స్ చేసి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా వివరించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. అయితే సో ఈ రోజైతే ఇది నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అయితే మనకి డైరెక్ట్గా పట్టుకొచ్చాడు. దీన్ని అయితే అన్బాక్స్ చేస్తాను ఇప్పుడు. దీంట్లో మామూలుగా మంచి ఎలా ఉందో చూద్దాము. దీంట్లో మామూలుగా అయితే ఇదిగోండి ఒక బాక్స్ అయితే వచ్చింది. లోపల చిన్న బాక్స్ వచ్చింది. ఇదిగోండి ఫ్యాన్ అనమాట. ఇది చిన్న మినీ ఫ్యాను. పైన అయితే బొమ్మ ఇచ్చారు. దీనైతే మోడల్ పేరు అయితే X5 ఎల్ఈడి డిజిటల్ డిస్ప్లే ఫ్యాన్ అనమాట. ఇది మామూలుగా అయితే దీనికి 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయంట. ఈ 3 కలర్స్ నేనైతే ఇదిగో ఈ బ్లూ కలర్ అయితే బుక్ చేశాను. దీని మోడల్ వచ్చేసి X5. పవర్ కన్జంప్షన్ వచ్చేసి దీనికైతే 2.5 వాట్స్ అంటే ఇది. అలాగే బ్యాటరీ వోల్ట్ వచ్చేసి 3.7 వోల్ట్స్. దీనికైతే మామూలుగా బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది ఛార్జింగ్ తీసుకుని. ఈ ఛార్జింగ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది చిన్న ఫ్యాన్ కాదు. ఇది మామూలుగా అయితే చిన్న చెల్ల ఉంటుంది వేరే వాటికి. దీనికైతే లోపల పెద్ద బ్యాటరీ వచ్చింది. దీన్ని అయితే మనం ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాము. లోపలైతే ఒక కవర్ కూడా ఇచ్చారు దీనికి. ఇదిగోండి కవర్తో వచ్చింది. ఇదిగోండి ఫ్యాన్ వచ్చింది. ఫ్యాను అలాగే ఫ్యాన్ పెట్టుకుంటే స్టాండ్ కూడా వచ్చింది. ఈ ట్యాగ్ ఉంది. ట్యాగ్ ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఒకసారి. ట్యాగ్ కూడా వచ్చింది ఒకటి. అలాగే ఇక్కడ సిపిన్ కేబుల్ అనమాట. యూఎస్బి అంటే మన ఛార్జర్కి ఈ కేబుల్ పెట్టుకుని మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే కేబుల్ కూడా ఇచ్చారు. ఇదైతే సిపిన్. ఇది మామూలుగా మనకి చిన్న పిన్ ఇచ్చారు. ఇది అందకపోవచ్చు. మామూలుగా అయితే మనకి ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, ఆ సెల్ ఫోన్ ఛార్జర్ సిపిన్ ఛార్జర్ అయితే దీనికైతే సూటబుల్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదేం మన కేబుల్ పెట్టుకుని ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇది మామూలుగా మనం కనెక్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే అందరూ ఇది చిన్నదే ఇచ్చారు. ఇదైతే మనకి అందదు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది బరువుగా ఉంది కాబట్టి అందదు. మామూలుగా మన ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ అయితే బాగా సూట్ అవుతుంది. సో ఇదైతే చూసారు కదా, ఇదంతా కూడా బాగా పెద్దగా ఉంది. మినీ ఫ్యాన్ ఇది. ఇది ఎందుకంటే బ్యాటరీ అనమాట. ఇదంతా బ్యాటరీ. ఈ బ్యాటరీ పెద్ద బ్యాటరీ ఇచ్చాడు. ఈ పెద్ద బ్యాటరీ ఉండడం వల్ల మన ఛార్జింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇదైతే మనకి చాలా చిన్నగా ఉంది. చక్కగా మనం అయితే కూడా క్యారీ చేసుకోవచ్చు. ఈ ఫ్యాను దేనికి ఉపయోగపడుతుందంటే, మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు మనం బయటికి ఫంక్షన్ గట్రా వెళ్ళినప్పుడు గాలాడక చాలా ఉక్కపోసేస్తుంటుంది. ఉక్కపోసినప్పుడు అయితే ఈ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ అయితే మనం కూడా క్యారీ చేసుకుని అప్పుడైతే మనం పిల్లలకి ఉపయోగపడుతుంది బాగా ఇది. సో దీనికైతే మనం అయితే ఆన్ చేసి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఆన్ బటన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్ బటన్ ఇదిగోండి ఆన్ చేశాను నేను. ఆన్ చేస్తే మనకి స్టెప్ 1 అయితే చూపించింది. అలాగే ఛార్జింగ్ వచ్చేసి 74 అయితే ఉంది. ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. ఇంకో 74 ఛార్జింగ్ ఉందని చెప్పి చూపిస్తుంది మనకి. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే కనుక మనకు కూడా తెలుస్తుంది అనమాట. గమ్మున ఆగిపోతుందేమో అని చెప్పేసి మనకు కంగారు పడక్కలేదు. ఇక్కడ ఛార్జింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. మనకి ఛార్జింగ్ అయిపోతుందని కానీ తొందరగా మనం అయితే మనకి యూఎస్బి ఛార్జర్ కేబుల్ ఉంటుంది కదా, కేబుల్ ద్వారా మనకైతే మన ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అలాగే తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి స్టెప్ 2, తర్వాత వచ్చేసి స్టెప్ 3, తర్వాత వచ్చేసి స్టెప్ 5, అది స్టెప్ 4, తర్వాత వచ్చి స్టెప్ 5 అలా ఆఫ్. అలాగైతే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి చక్కగా వేస్తుంది చల్లగాను గాలి. చాలా చల్లగా ఉంది. అబ్బబ్బా మంచి బాగా వేస్తుంది గాలి. చూసారు కదా, ఇదిగోండి జుట్టు ఎగురుతుంది కదా. ఇదిగోండి మొత్తం చుట్టూరు
చక్కగా ఉంది. ఫ్యాన్ చల్లగా ఉంది. అంటే మనం బయటికెళ్ళినప్పుడు మనకైతే ఇది పెద్ద ఉపయోగం లేదు. మనకి పిల్లలున్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే బయటికి చూస్తున్నాం కదండీ! చాలా ఎండలయి గట్టిగా ఉన్నాయి కదా! మనం ఎక్కడికైనా ఫంక్షన్ కానీ ఏదైనా బయటికెళ్ళినప్పుడు మనం పిల్లల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు పిల్లలైతే బాగా ఉక్కపోసేసి ఏడ్చేస్తుంటారు. అలాంటప్పుడైతే మనం ఏం చేయాలో తెలీదు. మనమైతే ఇలా ఇసరాలి. ఇసరాలన్నప్పుడు మనమైతే ఎక్కువ సేపు ఇసరలేము. అలాంటప్పుడైతే ఈ ఫ్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి సరాగా చల్లగాలేస్తుంది. చక్కగా నిద్రపోతారన్నమాట పిల్లలు. ఈ ఫ్యాన్ పెడితే చల్లగా నిద్రపోతారు. దీన్నైతే నేను అలా ఉపయోగపడుతుందనైతే తీసుకున్నాను నేను. ఇదైతే మా చెల్లెలు పిల్లలైతే ఉన్నారు. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందైతే నేనైతే తీసుకున్నాను దీన్ని. ఈ ఈ ఫ్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. చల్లగా ఉంది. అలాగే ఛార్జింగ్ కూడా మనకు డిస్‌ప్లే కనిపించిపోతుంది. అయిపోతుందా లేదా? మనం మళ్ళీ అదనం పెట్టుకోవాలా? అయిపోద్దేమో అన్నంత ప్రాబ్లమ్ లేదు. మనకి డిస్‌ప్లేలోనే మనకు ఛార్జింగ్ అయితే కనిపిస్తుంది. సో, తర్వాతొచ్చేసి ఇదిగోండి స్టాండ్ కూడా వచ్చింది. ఈ స్టాండ్‌ని దీనికిలా పెట్టేసుకొని మనకైతే టేబుల్ మీద పెట్టేసుకోవచ్చనమాట. ఇదిగోండి టేబుల్ మీద పెట్టుకోవచ్చానికైతే చక్కగా పోర్టబుల్‌గా స్టాండ్ కూడా ఇచ్చారిక్కడ. ఈ స్టాండ్‌కి ఇలా మనం కనెక్ట్ చేసేస్తే ఇది ఎటు పడదు. ఎటు కూడా ఇలా పడదు. చక్కగా అలా ఫిక్స్ అయిపోయి ఉంది. ఇలా పెట్టిన తర్వాత మనకిలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మనకిలా కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇలా లేదనుకుంటే కనుక మనకిలాగ 90 డిగ్రీస్ అయితే యాంగిల్ అవుతుంది ఇది. ఇలాగ మనకి ఎటు కావాలంటే అటు ఇలా తిరుగుతది. ఇలాగ మన కిందకి పైకి కూడా తిరుగుతది. ఇలా మన ఎదురుగుండా పెట్టి మనకు సరిగ్గా మొఖానికి తగిలేటట్టయితే పెట్టుకోవచ్చనమాట. ఇలా పెట్టుకొని మనమైతే ఇక్కడ చదువుకోవడం గానీ ఏదైనా చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇలా తిరగేసి పెడితే ఇది స్టాండు బ్యాక్ ఉండాలనమాట. నేను ఇలా రివర్స్‌లో పెట్టాను. అంటే స్టాండ్ అంటే బరువులాగా పడిపోకుండా స్టాండ్ అయితే రివర్స్‌లో పెట్టుకుంటే మనకైతే పడదు. ఇలా యాంగిలేసేసి మనకు కావాల్సిన హైట్‌లో మనకైతే పెట్టుకుంటే చక్కగా చల్లగా ఏస్తుంది. ఇక్కడ చల్లగా చూసారా? అమ్మ ఎంత చల్లగా ఉంది గాలి. చల్లగా ఏస్తుంది గాలి. మనం ఇక్కడ స్టడీస్ చేసుకోవచ్చు. ఏదైనా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో పిల్లలు కూడా బయట అలాగే చదువుకుంటుంటారు కదా! అలా చదువుకున్నప్పుడు మనకిలాగ ఈ ఫ్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ ఫ్యాన్ ఇది కూడా పట్టుకుపోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100% ఎక్కించిన తర్వాత మనం పట్టుకెళ్ళిపోతే మనకైతే ఇది మాక్సిమం 4 అవర్స్ వరకు వస్తదనుకుంటున్నాను నేను ఇదైతే. ఎందుకంటే నేను ఇందాక నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది 71లో పెట్టాను నేను. ఆ 71లో అలాగే ఉందింకా. ఇదిగోండి నేను ఫస్ట్ తీసినప్పుడు 71లో ఉంది. ఇప్పుడు కూడా 71 ఉంది. ఈ ఛార్జింగ్ అయితే నేను ఎంతసేపు యూజ్ చేసినా సరే ఒక పాయింట్ కూడా తగ్గలేదు. అంటే ఇదైతే బాగా ఉపయోగపడుతుందనమాట. ఈ ఫ్యాను చిన్న పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది బయట తీసుకెళ్తానికి. అలాగే ఇంట్లో కూడా పిల్లలు స్టడీ చేసినప్పుడు మనకి ఇలాగా ఫ్యాన్లు పెట్టుకుంటే చెమట గట్ట పట్టకుండా చక్కగా రిలాక్స్‌గా పిల్లలైతే చదువుకుంటారు. చదువుకోవటానికైతే ఈ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. చక్కగా మనకు కూడా ఎటు కావాలితే అటు ఇది తిరుగుతుందిది. అలాగే ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఇచ్చారు కదా! ఈ ట్యాగ్స్ ఇచ్చారు కదా! ఈ ట్యాగ్స్ ఏంటంటే ఇప్పుడు పక్కన ఈటిలకి మనకి హోల్డర్స్ ఇచ్చారు. ఇగోండి పక్కన ఈ ఇక్కడ ఇచ్చారు కదా! ఇవి. వీటిలికి పెట్టుకొని మనమైతే మెడలో ఏసుకోవడానికైతే ఈ ట్యాగ్ అయితే ఇచ్చారు. మనకు అవసరమైతే ఏసుకోవచ్చు. లేకపోతే ఏసుకోవసరం లేదు. మనం పట్టుకోవసరం లేకుండా మామూలుగా మన నెక్‌కి తగిలించుకోవడానికి ఇయి ఇచ్చారు. ఇలా పెట్టుకొని తాడుని ట్యాగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్స్ ఇచ్చారన్నమాట. లాకింగ్ సిస్టమ్ ఉంది దీనికి. ఇలాగ కనెక్ట్ చేసేసాను కదా! ఇలా ముడేసాక మనకి చక్కగా ఇదిగోండి ఈ లాకు ఇలా తగిలించేయడమే. ఇదిగోండి ఈ లాకులు 2 కూడా ఇలా తగిలించేసి మనం ఇలాగైతే మెడలో ఏసేసుకోవచ్చనమాట. అంటే మనకు కావాల్సిన హైట్‌లో పెట్టుకొని ఇదిగోండి ఇలాగా అబ్బా! ఎంత చల్లగా ఉందో ఇలా పడిపోతుంది. ఇలా పెట్టుకోవాలనమాట. ఇది పెట్టుకుంటే బరువాగుతుంది సరిగ్గా. ఇలాగ చక్కగా మనకి సరదాగా మంచిగా గాలది ఏస్తుంది. మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవడానికైతే చాలా బాగుంది ఇది. ఇలా మెడలో కూడా ఏసుకోవడానికి ఉంది. చక్కగా మన పని మనం చేసేసుకోవచ్చు. ఇలాగ మెడలో ఏసుకొని మనకు కావాల్సిన సైజులో పెట్టుకొని ఇలాగ ట్యాగ్ కూడా ఏసుకోవచ్చనమాట. సో, ఈ ట్యాగ్ అయితే పెద్ద ఉపయోగమే లేదు మనకి. సో, ఇచ్చారు కాబట్టి మీకైతే చూపిస్తున్నాను ఇలాగా. ఈ ట్యాగ్ ఏసుకున్నంత ఉపయోగం అయితే మనకైతే లేదు. మామూలుగా ఇందులో ట్యాగ్ ఇచ్చారని మీకైతే ట్యాగ్ ఎలా పెట్టుకోవాలని అయితే చూపించాను. మామూలుగా అయితే ట్యాగ్ అయితే మనకు ఉపయోగం లేదు. తీసేస్తున్నాను నేను. అలాగైతే మనం పెట్టుకోవడానికి ఎక్కువ శాతం మనకి ఇలా టేబుల్ పెట్టుకోవడానికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇలా టేబుల్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. సరదాగా ఈ టేబుల్ పెట్టుకొని స్టడీ చేయడానికి ఏదైనా మనం రీడింగ్ బుక్స్ గానీ ఏదైనా చేసుకోవడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ ఫ్యాన్ అయితే చాలా సూపర్‌గా ఉంది. మామూలుగా అయితే నేను ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇలాగే ఈ ఫ్యాన్‌కి ఇంకా ఎక్కువ రేట్లలో ఉన్నాయి. నేనైతే మామూలుగా లో కాస్ట్‌లో తీసుకున్నాను నేను దీన్ని.
మీకు కావాలంటే కానీ నేనైతే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తీసుకోండి. కావాలంటే ఇంకా లో కాస్ట్‌లో కూడా ఉన్నాయి బాగా. నేనైతే కొంచెం నార్మల్ లో కాస్ట్ అయితే తీసుకున్నాను బాగా ఉండాలని. ఛార్జింగ్ ఎక్కువ రావాలని అయితే నేను ఈ ఫ్యాన్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఇదంతా కూడా బ్యాటరీయే. మామూలుగా సింగిల్ సెల్ ఉంటుంది. సింగిల్ సెల్ ఉంటే గనక అదైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. నేనైతే దీన్ని కొద్దిగా బాగుండాలి, క్వాలిటీ బాగుండాలని అయితే నేను ఇది తీసుకున్నాను. దీంట్లో బాగా క్వాలిటీ ఇది బాగా మెటీరియల్ కూడా. ఈ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిగోండి మామూలుగా నేను కొడుతుంటే కూడా స్ట్రాంగ్‌గా చాలా ఉంది ఇది. ఇది చాలా బావుంది. అందుకే నేనైతే కొంచెం మామూలుగా నార్మల్ కాస్ట్‌లో కాకుండా కొంచెం హై కాస్ట్‌లో అయితే తీసుకున్నాను దీన్ని. కావాలంటే గనక మీకు లో కాస్ట్‌లో కూడా చాలా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరైతే కావాలంటే తీసుకోండి. సో, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.